హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు ఇడ్లీ పిండికి నేను హాఫ్ కప్పు బియ్యపు పిండినైతే తీసుకున్నాను. తర్వాత ఇలా ఎర్రగడ్డ, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. సో, నేను ఆల్టర్‌నేట్‌గా చట్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. దానికోసం వేరుశనగ పప్పులు, అలాగే మిర్చి, కరివేపాకు తీసుకొని ఏయించుకున్నాను. తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మిక్సీలో వేసిన తర్వాత ఆనియన్, అలాగే 4, 5 వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి. తిరగమాత కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకైతే యూజ్ చేశానండి. చూడండి ఎంత బావుందో చట్నీ అయితే. మనం ఆనియన్ యూజ్ చేశాం కదా! చట్నీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి పునుగులకైతే స్టార్ట్ చేసేసాను. ఒక చిన్న దాంతో ట్రై చేశాను. ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పునుగులనైతే మనం కాల్చుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే లోపల ఉడకదు. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు మన పునుగులనైతే చేయాలి. ఫైనల్‌గా మన పునుగులైతే రెడీ అయిపోయాయండి. దీన్ని మన చట్నీతో తింటే చాలా బావుంటాయి. చాలా మెత్తగా వచ్చాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.